లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1953వ సంవత్సరం మే 18వ తేదీన చేసిన ప్రసంగము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సుందర్ సింగ్ బోధించుటను నేను విన్నప్పుడు ఆత్మీయ జీవితంలోని కొన్ని మూల సత్యాలను చాలా స్పష్టంగా ఆయన బయలుపరచుటను నేను కనుగొన్నాను. రక్షణ అనున్నది కేవలము పాపక్షమాపణ కాదు గాని పాపము నుండి విడుదల అని ఆయన చెప్పాడు. మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుటకు ఉన్నాం. మన జీవితంలో కొంచెం కూడా పాపమునకైన బానిసత్వాన్ని అనుమతించరాదు. మనం సంపూర్ణ విడుదల పట్ల లక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకనగా దీన్ని మనకివ్వడానికి యేసు మరణించాడు. ఒక మనిషి ఆత్మ ద్వారా నడిపించబడిన జీవితమును ప్రారంభించినప్పుడు పాపము నుండి విడుదల పొందినవాడు. అతడు తిరిగి జన్మించినప్పుడు ఎంత మాత్రము పాపం వైపు ఆకర్షించబడ్డు. యేసు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితంలోనికి పరలోకపు ఆనందము మరియు దైవికమైన ప్రేమ వచ్చును. మనం స్వచ్ఛందంగా పరలోకపు విషయాల వైపు నడిపించబడతాము. ప్రకృతి మరియు భూమి మీద మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనకి లోబడి ఉండును అని అర్థం. యేసు గాలిని సముద్రపు అలలను ఆజ్ఞాపించాడు. అవి ఆయనకు విధేయత చూపాయి. యెహోషువ యుద్ధం ముగియ వరకు సూర్యుడు నిలిచి ఉన్నట్లు ఆజ్ఞాపించాడు. మనము దేవునికి దాసులముగా మారుట ద్వారా ప్రకృతి మీద యజమానులంగా తయారవుతాం. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుట మన జీవితమునకు నియమముగా మారినప్పుడు ఆ నియమము ప్రకృతి మీద పనిచేయటం మనం కనుగొంటాం. క్రీస్తు యొక్క రూపాంతరపరచు స్వభావము నీ నుండి ప్రవహిస్తుంది. దేవుని ప్రేమతో నీవు నింపబడినప్పుడు నీ చుట్టూ ఉన్న భూమి పరలోకంగా మారుతుంది. నీవు ఏ గొప్పదాన్ని చేయనవసరం లేదు. కేవలము దేవుని ప్రేమతో నింపబడుము. అప్పుడు నీవు దేవుని శక్తితో ప్రకాశిస్తావు. ప్రజలు నీ వైపు నడిపించబడి ఆ శక్తి నుండి తమ్మును తాము విడిపించుకొని ఉండలేరు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. మనకు దేవుని ప్రేమ లేదు కాబట్టి మనము తప్పిపోవచ్చున్నాం. ఉన్నతమైన విషయాలను వెదకము. రిట్రీట్లో వీటిని పొందుకొని బలమును పొంది ఇంటికి వెళ్ళుము. యేసు ప్రేమతో నింపబడినవాడు భూమి మీద ఎంతో ఐశ్వర్యవంతుడైన మనిషి. ఫ్రెంచ్ భక్తురాలైన మేడం గయోన్ దేవుని ప్రేమతో నింపబడింది. ఒకనాడు ఆమె బండి అడవి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. అది దొంగలు దోచుకున్న సమయం. ఒక బండి మరియు ఒంటరి అయిన స్త్రీని చూచి హింసకులు మరియు దుష్టులైన మనుషులు ఆమెపై దాడి చేయుటకు వచ్చారు. వారు ఆయుధాలు కలిగి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె కన్నుల నుండి దేవుని ప్రేమ మెరుపు వలె వచ్చుటను చూచి వారు వెనుకకు పడిపోయారు. అటువంటి స్త్రీని వారు ఎన్నడూ చూడలేదు. ఆమెను చంపుటకు బదులు వారు ఆమెను గౌరవంగా చూచుకొని ఆమెను అభిమానించుటను మొదలుపెట్టారు. రూపాంతరపరచటి శక్తి దేవుని ప్రేమలో ఉన్నది. నీవు దాన్ని కలిగి ఉండు. ఈ లోకంలో నీవు గొప్ప దీవెనగా ఉంటావు. ఒక క్రైస్తవునికి మరి ఒక పేరు దీవెన. నేను నిన్ను ఆశీర్వదించెదను, నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దేవుడు అబ్రహామును నిత్యమైన ఆశీర్వాదంగా చేశాడు. నేను ఒక దీవెనగా ఉన్నానా? నా శత్రువునకు కూడా ఒక దీవెనగా నేనున్నానా అని మనలను మనం అడుక్కొనవలసి ఉన్నాము. దేవుడు మనకు సహాయం చేయునుగాక.